చర్మంలో నలుపు అనేది మాక్యులార్ అమెలోడిసిస్ గా ఉంటుందండి. మాక్యులార్ అమెలోడిసిస్ అంటే ఏంటి? అసలు ఏ విధంగా జరుగుతుంది? అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. మాక్యులార్ అమెలోడిసిస్ అనంటే చర్మంలో మనకి నలుపు అనేది పైన పొర, కింద పొర ఉంటుంది గదండీ! ఎపిడెర్మిస్, డర్మిస్ అని అంటాం కదా! ఈ ఎపిడెర్మిస్, డర్మిస్‌కి కింద భాగంలో మనకి ఎపిడెర్మిస్‌కి జస్ట్ కిందలో మనకి అమలాయిడ్ అనే ఒక ప్రోటీన్ డిపాజిట్ అవుతుందండి. ఈ అమలాయిడ్ అనే ప్రోటీన్ అక్కడ డిపాజిట్ అవ్వటం తోటి చర్మంలో అక్కడ నలుపనేది వస్తుందనమాట. ఈ అమలాయిడ్ అనేది ఏ విధమైన ప్రోటీన్ ఇది? ఎందుకు ఏమైనా హానికరమా? అని చాలామంది ఆలోచిస్తుంటారు. అసలు ఎందుకు డిపాజిట్ అవుతుంది అని అడుగుతూ ఉంటారు. అమలాయిడ్ అనే ప్రోటీన్ మన శరీరంలో ప్రతి అంగుళంలో అమలాయిడ్ అనే ప్రోటీన్ 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కొక్క చుక్క ప్రతి చోట డిపాజిట్ అవుతూ ఉంటుందండి. అంటే మనకి ఆరోగ్యరీత్యా ఎటువంటి హాని జరగదండి. కాకపోతే ఒక్కొక్క చుక్క అక్కడ డిపాజిట్ అవుతున్న కొద్దీ చర్మంలో కూడా కొంతమందికి జన్యుపరంగా కానివ్వండి, లేకపోతే విపరీతంగా హాట్ షవర్స్ యూజ్ చేయటం గానీ, విపరీతంగా రబ్ చేయటం వల్ల కానివ్వండి, అక్కడ ఆ ప్రోటీన్ వచ్చి అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఎడమ దిక్కు చెయ్యి దిక్కు ఎక్కువగా ఉంటుందండి. అలానే కుడి చెయ్యి దిక్కు కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ భాగంలో ఎక్కువగా ఉంటుందనమాట. అంటే మనకి ఎక్కడైతే సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువ అవుతూ ఉంటుందో ఆ భాగంలో ఎక్కువగా ఉంటుందనమాట. అయితే ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్ మనకి ఆరోగ్యరీత్యా గాని ఎటువంటి హాని జరగదు. అలానే మీకు అంటువ్యాధి కాదు. జెనెటిక్‌గా కొంతమందికి అది ఆ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందనమాట. అయితే చేతుల పైన ఉండటమే కాకుండా భుజం పైన కొంతమందికి, మెడ పైన ఎనక భాగంలో కొంతమందికి, మెడకి జడ కింద కొంతమందికి, అలానే కాళ్ళలో మోకాళ్ళ నుంచి కింద వరకు ఆ భాగంలో ఉంటుందనమాట. సో, ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ అనేది ఉండటం అనేది శరీరంలో మనకి ఇతరత్ర భాగాల్లో కూడా అమలాయిడ్ ప్రోటీన్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. కానీ డేంజరస్ కండిషన్ అనేది కాదు.